డిసెంబర్ 3వ తేదీ తెలంగాణలో బీఆర్ఎస్ మరోసారి విజయం సాధించే హ్యాట్రిక్ కొడుతుందా లేకపోతే కాంగ్రెస్ కి మరోసారి ఏమైనా అవకాశం ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? రైట్, ఇప్పుడు మనతో పాటు ఉన్నారు సిద్దిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం డిసెంబర్ 3వ తేదీ అన్ని అంచనాలు తారుమారవుతాయా లేకపోతే బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందా అన్నది ఆయన విశ్లేషణలు అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. సార్, ఏంటి ఎగ్జిట్ పోల్స్ ఎంతవరకు కరెక్ట్ అవుతాయండి? ఫస్ట్ మనం అక్కడ నుంచి వెళ్దాం. ఎలా ఎంతవరకు కరెక్ట్ అవుతాయి? ఎగ్జిట్ పోల్స్ అనేది ఆ రోజు తీసుకున్న అంటే పోలింగ్ అవుతున్న టైంలో తీసుకునేది. అంటే దాదాపుగా వీళ్ళు తీసుకునేది ఏంటంటే 3 గంటల నుంచి అట్లా తీసుకుంటారు. అంతకుముందున్న ప్రీ పోల్ సర్వే అనుకోండి, అంతకుముందున్న సర్వేల ప్రకారం వీళ్ళు చేసే అవకాశం ఉంటుంది. దీంట్లో ఏంటంటే 3 గంటల నుంచి అంటే దాదాపు వీళ్ళు 5:30 అంటే 5 గంటలకే పోలింగ్ అయిపోతుంది. 5:30కే వాళ్ళు ఎగ్జిట్ పోల్స్ వస్తున్నాయి అంటే అది కరెక్ట్ కాదనేది నా ఒపీనియన్. ఎందుకనంటే అప్పటికే ఇంకా 20% వరకు ఇంకా ఓటర్స్ ఉంటారు, క్యూలలో ఉంటారు. ఇంకా దాదాపు 2 అవర్స్ అంటే జోక్ కాదు. ఇంకా 10-20% పోలింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి నేనైతే అది సరైందని అనుకోను. అది అంతకుముందు జరిగిన సర్వేల ప్రకారం ఇచ్చిన సర్వే అనుకుంటాను. ఇప్పుడు ఇంతకుముందు 2-3 సర్వేలు వచ్చినాయి. అందులో 2-3 సర్వేలు ఈ రోజు వచ్చినప్పటికీ మనం నమ్మొచ్చు వాటిని. ఎందుకనంటే గ్యాప్ ఉంటుంది నిన్నటి నుంచి ఈ రోజు వరకు. మళ్ళీ నైట్ నుంచి మార్నింగ్ వరకు మనం కొంత సర్వే చేయడానికి అవకాశం ఉంటుంది. ఫోన్ల ద్వారా కానీ ఏదైనా మనము ఇన్ఫర్మేషన్ తీసుకోనికి అవకాశం ఉంటుంది. ఇది మన క్లారిటీ అని చెప్పుకోవచ్చు ఈ ఎగ్జిట్ పోల్స్కి సంబంధించి. తర్వాత ఎగ్జిట్ పోల్స్ అనేది ఎగ్జాక్ట్ పోల్స్ కాదు. నేను ఇంతకుముందు కూడా జనరల్గా చర్చలలో చెప్పాను, ఎగ్జిట్ పోల్స్ అనేది ఎగ్జాక్ట్ పోల్స్ కాదు. ఎందుకంటే గతంలో ఏ ఎగ్జిట్ పోల్స్ తీసుకున్నా తారుమారైంది, ఏది కూడా చాలా సందర్భాలు. తర్వాత ఎగ్జిట్ పోల్స్ అనేది కూడా అన్ని ఒక తీరుగా రావట్లేదు. ఒక్కొక్క ఎగ్జిట్ పోల్ ఒక్కొక్క రకంగా, కొన్ని బీఆర్ఎస్ అధికారంలోకి వస్తాయంటే కొన్ని కాంగ్రెస్ అధికారంలోకి వస్తాయి. కాబట్టి మనం దాన్ని నమ్మడానికి పూర్తిగా కొట్టిపారేయలేము, పూర్తిగా నమ్మడానికి లేదు. దాని మీదనే డిపెండ్ కావాల్సిన అవసరం కూడా. అయితే నేను గ్రౌండ్లో స్టడీ చేసినంత వరకు, గ్రౌండ్లో క్షేత్రస్థాయిలో తిరిగినంత వరకు, అంటే నేను పోల్లు షెడ్యూల్ వచ్చినప్పుడు, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పోలింగ్ అయ్యేటప్పుడు కూడా దాదాపు తిరిగిన క్షేత్రస్థాయిలో ఎప్పుడైతే పోల్ షెడ్యూల్ వచ్చిందో, షెడ్యూల్ కన్నా బిఫోరు అసలు బయట ఎక్కడ చర్చ కాలేదు. షెడ్యూల్ తర్వాత కొంత చర్చ జరిగింది. షెడ్యూల్ తర్వాత చర్చ జరిగింది, నోటిఫికేషన్ వరకు లేదు. నోటిఫికేషన్ తర్వాత కొంత చేంజ్ అయింది. నోటిఫికేషన్ తర్వాత వచ్చేటప్పటికి పోలింగ్ వచ్చేసరికి క్యాండిడేట్స్, నామినేషన్స్, స్క్రూట్నీ అయిపోయిన తర్వాత డిఫరెంట్ మౌత్ టాక్స్ అనుకోండి, మనకు వాళ్ళ ఒపీనియన్స్ బయటకు వచ్చాయి. అయితే నేను అనుకునేది ఏంటంటే ఫైనల్గా కొంత వ్యతిరేకత వచ్చింది మాత్రం వాస్తవం. మనము ఏదైనా ఉన్న వాస్తవం చెప్పుకోవాలి. కొంత వ్యతిరేకత, ఆ వ్యతిరేకత కేసీఆర్ ఉన్నాడే అని చెప్పుకోవడానికి లేదు. 2 టర్మ్స్ చేసిరు కాబట్టి ఆటోమేటిక్గా అక్కడ రేవంత్ రెడ్డి ఉన్నా, కిషన్ రెడ్డి ఉన్నా, కేసీఆర్ ఉన్నా, బట్టి విక్రమార్క ఉన్నా, ఎవరున్నా ఆ వ్యతిరేకత అనేది 2 టర్ములు చేసిన తర్వాత ఆటోమేటిక్గా కామన్ వస్తుంది. అయితే ఇందులో వ్యతిరేకత ఏంటంటే ఇప్పుడు గతంలో నేను చూసినట్టుంటే, ఎగ్జాంపుల్ తీసుకున్నట్టుంటే, వైఎస్ పీరియడ్లో వైఎస్ చాలా తీసుకున్నాడు. ఏది పాదయాత్ర తీసుకొని. అప్పుడు ఏంటంటే చంద్రబాబు పీరియడ్లో కరువు కాటకాలు, గ్రౌండ్ వాటర్ లేదు, కరెంటు సమస్య, వర్షాలు లేకపోవడం, ఆ టోటల్గా ఏంటంటే అప్పుడు ప్రజల్లో తీవ్ర అంటే కరువు కాటలతో కొట్టుమిట్లాడుతూ, కరెంటు లేదు, చాలా విపరీతమైన పరిస్థితులు ఉన్నాయి. ఆ టైంలో వైఎస్ పాదయాత్ర చేసిన తర్వాత కొంత ఆయన మీద నమ్మకం కుదిరి అట్లా వన్ సైడ్ వేసినా కానీ 187 సీట్లు వచ్చినాయి. అప్పుడు 292, 294, 187 వచ్చినాయి. అంత వేవ్లో, అంత వ్యతిరేకతలు కూడా. మనం అదెందుకు చెప్తున్నా అంటే ఈ విషయము, ఇప్పుడు మనం చూసుకున్నట్టుంటే మార్పు అంటారు, వ్యతిరేకత కనిపిస్తలే. వ్యతిరేకతకు మార్పు తేడా ఉంటుంది. వ్యతిరేకత అంటే నేను ఇంతకుముందు చెప్పినాను కదా, ఆ రకంగా ఉంటుంది. ఒక్కటి కొన్ని ఇష్యూస్ మీద కొంత ఉన్నది మాత్రం వాస్తవం. ఏది దాంట్లో రుణమాఫీకి సంబంధించి కొంత వ్యతిరేకత మీన్స్ చేయలేకపోయిండు అనేది, అయినా ఇంట్రెస్ట్ వరకు అయింది అనేది రుణమాఫీ విషయంలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. తర్వాత హౌసింగ్ కి సంబంధించి డబుల్ బెడ్రూమ్ విషయంలో చాలా వ్యతిరేకత ఉన్నది. తర్వాత దీంట్లో ఏంటంటే ఉద్యోగాలకు సంబంధించి, పేపర్ లీకేజ్లకు సంబంధించి ఏంటంటే మనం చాలా రకాలుగా దాన్ని మనం యాక్చువల్గా ఈజీగా తీసేస్తున్నాం పిఎస్సి లీకేజ్ని. కానీ యాక్చువల్గా దానివల్ల మనము కన్ఫర్మ్డ్ ఐఏఎస్లు అంటాము, గ్రూప్ 1 అయిన తర్వాత కన్ఫర్మ్డ్ ఐఏఎస్లో మనం చాలా కోల్పోతున్నాం. దాదాపు 10 సంవత్సరాలు అది కోల్పోతున్నాం. అది కొంత
వ్యతిరేకత ఉంది. కొంత సెక్టరు దళిత బంధు, బీసీ బంధు, ఇవన్నీ కూడా ఎవరో అడిగితే కాదు, వీళ్ళు పెట్టింది కొన్ని మేనిఫెస్టోలో పెట్టి, కొన్ని మేనిఫెస్టోలో పెట్టి కూడా చేశారు. అంటే ఇది పూర్తిగా ఇంప్లిమెంటేషన్ కాకపోవడం, దానికి ఏంటంటే రకరకాల కారణాలు ఉన్నాయి. కరోనా అనుకోండి, ఫైనాన్షియల్ స్టేటస్ అనుకోండి, సంక్షేమ కార్యక్రమాలు మేనిఫెస్టోలో పెట్టినవి కానీ, చెప్పినవి కానీ, చెప్పకున్నా కానీ సంక్షేమ కార్యక్రమాలు ఎక్కువ తీసుకోవడం వల్ల కొన్ని దగ్గర అభ్యర్థులు కూడా మైనస్ అయ్యారు. ఫైనాన్షియల్ విషయం వచ్చేసరికి కూడా ఈ రకంగా కొంత. ఇంకొక విషయం ఏంటంటే అభ్యర్థుల విషయానికి వచ్చేసరికి 30 మంది అభ్యర్థులు మ్యాక్సిమం మొదటి నుంచి అనుకుంటున్నది 30. పోయినసారి కొంత చేంజ్ చేయాల్సింది, పోయినసారి కూడా చేంజ్ చేయాలి, డేర్ స్టెప్ తీసుకున్నారు కేసీఆర్ గారు. ఈసారి కూడా అదే రకంగా తీసుకున్నారు. 30 మందిని చేంజ్ చేయాల్సి ఉండే. యాక్చువల్గా చేంజ్ చేస్తే రిజల్ట్ వేరే ఉంటుండే, చేంజ్ చేయలేదు. దాంట్లో ఒక 90 days 100 days బిఫోరే అనౌన్స్ చేయడం జరిగింది. అయితే దాంట్లో ఏంటంటే ఇంకా వ్యతిరేకత, అంటే కొంత ప్రజలలో ఏమొచ్చిందనంటే అంత బిఫోర్ చేయడం వల్ల కూడా అరే వీళ్ళు ఇంత సన్యాసులను, ఈ ఎమ్మెల్యేలను మేము మళ్ళీ ఎడబరించాలా అనే సబ్జెక్టు కూడా వచ్చి, ఎగ్జాంపుల్ ఒక జిల్లా ఉన్నది, జిల్లాలో 3 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ 3 ఎమ్మెల్యేల పనితీరు వల్ల పక్క కాన్స్టిట్యున్సీలకు కూడా అది స్ప్రెడ్ అయిపోయింది. ఏది ఈ ఎమ్మెల్యే మీద వ్యతిరేకత, ఈ మార్పు అనేది ఏ రకంగా అంటే ఈ రకంగా స్ప్రెడ్ అయింది. ఆ రకంగా స్ప్రెడ్ కావడం వల్ల ఈ మౌత్ టాక్ ఇదంతా కూడా ఈ స్టేజ్కి వచ్చింది. అంటే కొంత అంటే సీట్లు తగ్గడానికి కానీ, మెజారిటీ తగ్గడానికి కానీ ఈ స్కోప్ ఏర్పడడానికి అవకాశం వచ్చింది. నేనేమంటా అంటే అంత కొంత చేంజ్ చేస్తే మాత్రం రిజల్ట్ వేరే ఉంటుంది అనేది నా అభిప్రాయం. దాంట్లో ఇంకోటి ఏంటంటే ఇంకా క్షేత్రస్థాయిలో మనం గమనించినట్టుంటే ఒక ఎమ్మెల్యే ఉంటే ఒక ఊర్లకు సంబంధించిన కొంతమంది ఆ ఎమ్మెల్యే దగ్గర అల్చల్ చేయడానికి, వాళ్ళే డామినేట్ చేయడానికి ఈ రకంగా జరుగుతుంది. అక్కడున్న లీడర్షిప్ వల్ల, స్థానిక లీడర్షిప్ వల్ల ఆ వ్యతిరేకత కూడా ఎమ్మెల్యే మీద పడుతుంది. ఎమ్మెల్యే మీద పడ్డ వ్యతిరేకత కేసీఆర్ గారి మీద పడుతుంది. ఈ రకమైన అంటే ఒకదానికి ఒకటి లింకప్ అయి ఉండి ఈ రకంగా జరిగింది. అయితే టోటల్గా కొంత మనం అనుకున్నది ఏంటంటే పోల్ మేనేజ్మెంట్ వరకు కొంత అవకాశం ఉంటే, పోల్ మేనేజ్మెంట్ వరకు ఏమైనా చేంజ్ కానీ అవకాశం ఉంటుందేమో అనుకున్నాం. కొంత పోల్ మేనేజ్మెంట్ వరకు కూడా సైలెంట్ ఓట్స్, ఇట్లాంటి ఓట్స్ ఏదైతే ఉందో కొంత ప్లస్ అయింది. ప్లస్ కావడం వల్ల ఏమైందంటే ఆఖరికి కొన్ని మనం గమనించినంత వరకు ఏంటంటే, నేను అనుకుంటుంది ఏంటంటే 30 నుంచి 40 సీట్ల వరకు ఒక 1000 నుంచి 5000 లోపు వరకు కూడా మెజారిటీ తగ్గే అవకాశం కనిపిస్తుంది. 5000 లోపు మెజారిటీ తోటి గెలిచే అవకాశాలు ఉన్నాయి. అంటే అంత మెజారిటీ తగ్గచ్చు కానీ అంటే 30 నుంచి 40 సీట్లలో ఆ ఎఫెక్ట్ ఉంది. అయితే మనం ఇంకోటి 2018 ఎన్నికలలో గమనించినట్టుంటే దాదాపుగా 30 నుంచి 50-60 వేల ఓట్ల వరకు కూడా 60 సీట్లు వచ్చినాయి పోయినసారి. ఇప్పుడు 18లో 30 నుంచి 60,000 ఓట్ల మధ్య మెజార్టీ తోటి వచ్చినాయి 60 సీట్లు ఉన్నాయి. అయితే 60 సీట్లలో నేను అనుకుంటున్నది ఏంటంటే మెజార్టీలు తగ్గే అవకాశం ఉన్నది. అప్పుడేమో వన్ సైడ్ కనిపించింది. అప్పుడు అసలు నీకు అప్పుడు కూడా ఎగ్జిట్ పోల్స్ ఏంటంటే అప్పుడు నాకు తెలిసి బీఆర్ఎస్కు, అప్పుడు ఉన్న టీఆర్ఎస్కి టోటల్గా నాకు తెలిసి అప్పుడు 60+ ఇది ఇచ్చినట్టుంది. కానీ ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా అప్పుడు బీఆర్ఎస్ కే సపోర్ట్ చేసినాయి కానీ 60+ ఏదో ఇచ్చినట్టుంది. కానీ 88 వచ్చినాయి. పోయినసారి 18లో ఏంటంటే 88 బీఆర్ఎస్కి వచ్చింది. అంటే నేనేం చెప్తున్నా అంటే ఈ రకంగా మార్పు అనేది ఈ రకంగా నేను అనుకుంటున్నది ఏంటంటే మెజార్టీలు తగ్గి కొన్ని సీట్లు మనం ఏదైతే 30 సీట్లు ఏదైతే చేంజ్ చేయాలనో ఆ సీట్లు కొంత ఎఫెక్ట్ పడి సీట్లు తగ్గే అవకాశం ఉంటుంది. తర్వాత మెజార్టీలు తగ్గే అవకాశం కనిపిస్తున్నది. ఇట్లా ఏ కోణంలో చూసినా జిల్లాకు ఈ రకంగా చూస్తే ఈ రకంగా కనిపిస్తున్నది ఇప్పుడున్న సిచ్యువేషన్. పోలింగ్ రోజుల నుంచి గమనించిన వరకు కూడా ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ కి ఎక్కువగా సర్వేలు చెప్తున్నాయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయనేసి. అంటే ఏ విధంగా ప్రజలు ఎలా కాంగ్రెస్ కి పట్టం కడతారంటారు? అంటే ఇప్పుడు వాళ్ళు పెట్టిన 6 గ్యారంటీస్ కి సంబంధించి అవి దృష్టిలో పెట్టుకొని ఓట్లు వేసింటారా? వాటిని దృష్టిలో పెట్టుకొని ఈ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఏమైనా అంచనా వేయచ్చా? లేదు. అయితే ఒకటి ఏంటంటే ఈ రుణమాఫీకి సంబంధించి పోయినసారి 2 lakhs చేస్తామంటే రాహుల్ గాంధీ చెప్తే నమ్మలేరు జనాలు. ఈసారి కొంత ఈ రుణమాఫీ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు కొంత ఆ నష్టం కొంత జరుగుతున్నది రుణమాఫీకి సంబంధించి. అదొకటి కొద్దిగా ఎఫెక్ట్ కనిపించేటట్టున్నది. కానీ మార్పు అనేది ఇట్లా మనము చర్చించుకున్నప్పుడు ఏంటంటే గతంలో రైతులకు సంబంధించి ఇది ఒక్క దాంట్లోనే కొంత నెగిటివ్ కనిపిస్తుంది, మిగతా దాంట్లో అంతా కూడా పాజిటివ్ కనిపించింది. రైతులే మాట్లాడుతున్నారు, నేను అంటున్న విషయం కాదు, రైతులే పాజిటివ్. కొంతమంది ఏమంటుంటారంటే నువ్వు వన్ సైడ్ మాట్లాడి ఒకేసారి అనుకూలంగా మాట్లాడలేమంటున్నారు. నేను క్షేత్రస్థాయిలో ఉన్నదే మాట్లాడినా. పాజిటివ్ అంటాం, నెగిటివ్ అంటాం.
పోయినసారి రాహుల్ గాంధీ చెప్పినా యాక్సెప్ట్ చేయలేరు, ఈసారి 2 lakhs అంటే యాక్సెప్ట్ చేస్తున్నారని చెప్పినాం. పోయినసారి యాక్సెప్ట్ చేయలేరు కాబట్టి ఈసారి కొంత అది నమ్మే పరిస్థితి ఉంది కాబట్టి, రుణమాఫీ కాలేదు అనే బాధతోటి ఉన్నారు కాబట్టి అది యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉన్నది. కొంత ఓటింగ్ పర్సెంటేజ్ కొంత అనుకూలంగా కనిపిస్తుంది. మిగతా అయితే ఇందులో ఇంకోటి ఏంటంటే, కర్ణాటకలో ఏ రకంగా అయితే హామీలు ఇచ్చి వాళ్ళు ఫెయిల్యూర్ అవుతారో వాటి మీద కూడా నమ్మకం పొడగొట్టుకోవడం జరిగింది కాంగ్రెస్. ఆ పొడగొట్టుకోవడం వల్ల కూడా నమ్మలేని పరిస్థితి. ఎందుకనంటే మిగతా అన్ని విషయాల్లో ఇంత మంచిగా అంటే వర్షాలు సమృద్ధిగా ఉన్నాయి, పంటలు సమృద్ధిగా పండుతున్నాయి, ప్రాజెక్టులు అనుకోండి, చెక్ డ్యామ్స్ అనుకోండి, ఇవి బాగానే తీసుకున్నాం. తర్వాత రైతు పెట్టుబడి విషయానికి వస్తే రైతు పెట్టుబడికి ఇబ్బంది ఉంటుండే. అప్పుడు పెట్టుబడి కావాలంటే సావుకాళ్ళ దగ్గర తిరిగేది. ఈరోజు ఆ పరిస్థితి లేదు, రైతు బంధు వస్తున్నది. ఈ రకంగా ఏ కోణంలో చూసినా రైతు అనేటోడు ఉన్నాడు. మేజర్గా కరెంట్ ప్రాబ్లం ఉంటుండే అప్పుడు బాగా. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో కరెంట్ ప్రాబ్లం అన్నది లేదు. తర్వాత ఏంటంటే కొంతమంది విపక్షాలు ఆరోపిస్తున్నట్టు ఏంటంటే 24 గంటలు ఇవ్వకపోయినప్పటికీ రైతుకు సరిపోని కరెంట్ అయితే ఉన్నది, రైతు అయితే హ్యాపీగా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ కూడా అది అంటే విమర్శనాత్మకంగా ఎక్కడ లేదు. అయితే ఏ కోణంలో చూసినా కొన్ని ఏవైతే ఉన్నాయో దీంతో కొంత మౌట్ టాక్ వచ్చిన మాట వాస్తవమే. అయినప్పటికీ కూడా మళ్ళా ఎవరు ఏంది అనేది చూసుకొని చేసే అవకాశం ఉంటుంది. కానీ కాంగ్రెస్ ఏవైతే 6 గ్యారెంటీలు చెప్పినా పక్క రాష్ట్రాలలో అమల్లో ఉన్నప్పటికీ అక్కడ సక్సెస్ఫుల్ గా కాలేదు. కానీ అదే హామీలతో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ వీళ్ళు అదే హామీలు చూపించి ప్రజలకి మేము అధికారంలోకి వస్తే ఇవి చేస్తాము అంటే ప్రజలు ఎలా నమ్ముతారు? అదే చెప్తున్నా కదా, అది అవసరం ఉంది. ఇప్పుడు మంచి సాటిస్ఫాక్షన్ ఉన్నప్పుడు ఇంకా నీకు వేరే దాని గురించి ఆలోచించారని నేను చెప్తున్నా. అవన్నిటి మీద కన్నా కూడా రుణమాఫీది కొంత ఇది ఉంటుండొచ్చు, కానీ మిగతా దాని మీద అంత ఎఫెక్టివ్ ఉంటుందని నేను అనుకోను. ఒక రుణమాఫీని పక్కన పెడితే బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా రైతులకు రుణమాఫీ చేసింది అండ్ వాళ్ళకి 24 గంటలు కరెంట్ ఇచ్చింది. వాటర్ కి ఇంతకు ముందు కంపేర్ చేసుకుంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కంపేర్ చేసుకుంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో వాటర్ ప్రాబ్లం ఎక్కడా లేదు. రైతులకు కావచ్చు, తాగునీరు కావచ్చు, ఎక్కడ కూడా ఇబ్బందులు లేవు. అందుకోసమే నేనేమంటున్నా అంటే వీళ్ళు అనుకున్నంత మౌట్ టాక్ అనుకోండి, వీళ్ళు అనుకున్న కాంగ్రెస్ అధికారంలోకి వస్తున్నంతనైతే కనిపించట్లేదని నేను అదే చెప్తాను. మౌట్ టాక్ కి మళ్ళీ కొంత డిఫరెన్స్ మనం దీనికి చూసుకున్నట్టుంటే డిఫరెన్స్ కనిపించింది. పోలింగ్ రోజు వరకు మాత్రం సైలెంట్ ఓట్స్ ఇదంతా కూడా ఏదైతే వన్ సైడ్ మౌట్ టాక్ ఏదైతే వచ్చిందో అది కూడా నేను అనుకుంటున్నా ఈ రోజు అంతా ఈ స్ట్రాటజీల మీద, ఈ కనుగోలు అని, పీకే అని వీళ్ళ మీద డిపెండ్ అయ్యి ఇదంతా ఏదో గందరగోళం అనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కానీ నేనైతే అనుకుంటున్నది ఏంటంటే అనుకున్నంత వ్యతిరేకతనైతే కనిపిస్తలేదు. మెజారిటీలు తగ్గుతాయి, మెజారిటీలు తగ్గుతూ హంగ్ ఏర్పడే అవకాశం ఉందంటారా? హంగు కూడా అంటే ఇంతవరకు అయితే హంగ్ ఇవ్వలేరు. ఇప్పటి వరకు అయితే మనకు తెలంగాణలో ఎప్పుడు చూసుకున్నా ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఇప్పుడు కానీ హంగ్ అయితే ఇచ్చిన పరిస్థితి కనిపిస్తలేదు. కాకపోతే నేను అనుకుంటుంది ఏంటంటే అంత వన్ సైడ్ ఇంతకుముందు ఎట్లయితే ఇచ్చారో అంత ఇవ్వకుండా, నేను ఇంతకుముందు కూడా చాలా చర్చలలో చెప్పినాను, నేను చెప్పేది ఏంటంటే నా అనాలిసిస్ ఏంటంటే ఈ ఎగ్జిట్ పోల్స్ మీద దీని మీద కానీ 10 నుంచి 15 బీజేపీ వచ్చే అవకాశం ఉన్నది, 10 నుంచి 15 బీజేపీ వచ్చే అవకాశం ఉన్నది, 40 నుంచి 50 కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉంది, 50 నుంచి 60 బీఆర్ఎస్ వచ్చే అవకాశం ఉంది. మిగతా 8-9 చోట్ల ఎంఐఎం అనుకోండి, సిపిఐ అనుకోండి, ఇండిపెండెంట్ అనుకోండి, 8-9 సీట్లలో ఇవి వచ్చే అవకాశం ఉన్నది. ఈ దీంట్లో ఏంటంటే ఇంట్లో మళ్ళా ప్లస్ ఆర్ మైనస్లో వన్ సైడ్ మెజార్టీ అంటే సరిపోని మెజార్టీ ఏదైతే 60 అనుకుంటున్నామో ఆ మెజార్టీ అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తున్నది. కానీ బీఆర్ఎస్ అధికారంలోకి రావాలి అంటే ఖచ్చితంగా మ్యాజిక్ ఫిగర్ అయితే టచ్ చేయాలి. సో ఇప్పుడు బీఆర్ఎస్ ఇప్పుడు ఎవరి మద్దతు అంటే ఎంఐఎం మద్దతుతో పాటు ఇంకా ఎవరైనా బీఆర్ఎస్ కి సపోర్ట్ చేసే అవకాశం ఉందా మ్యాజిక్ ఫిగర్ కి? అయితే ఒకటి దీనికి మ్యాజిక్ ఫిగర్ అనే విషయానికి వచ్చేస్తే మాత్రము అట్లాంటి సిచ్యువేషన్ వస్తే ఎంఐఎం అనేది నమ్మాల్సిన పరిస్థితి ఉండదు. ఎంఐఎం ఏం చేస్తుంది అంటే రూలింగ్ వచ్చేదానికోసం సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు బీఆర్ఎస్ రూలింగ్ మెజార్టీ లార్జెస్ట్ పార్టీకి వస్తే ఎంఐఎం దాంతో కంటిన్యూషన్ చేస్తుంది. ఇక మళ్ళీ కాంగ్రెస్ కనుక వచ్చేస్తే దాంతో పోతుంటుంది. ఎంఐఎంను నమ్మే పరిస్థితి ఉన్నది. ఎందుకంటే నేను సపరేట్ అంటున్నది కాదు, గత చరిత్ర మొత్తం వాళ్ళ చరిత్ర మొత్తం తీసుకున్నట్టుంటే ఆ రకంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా నేను అనుకుంటుంది ఏంటంటే మెజార్టీలు తగ్గి
దగ్గర ఉండే అవకాశం ఉంటుంది. ఇక బీజేపీ అయితే సైలెంట్గా ఉండే అవకాశం ఉంటుంది. దాని తర్వాత ఏంటంటే మనం ఇంతకుముందు గత చర్చ ఇప్పుడు కొంతమంది మాట్లాడారు, ఏది వ్యతిరేకతతో మాట్లాడుకుంటూ కూడా నేను అన్నా కదా, కొంత నిరుద్యోగులు ఇట్లాంటి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయని వాళ్ళు అనుకుంటూ కూడా ఎమ్మెల్యే మీద కోపం అనుకోండి, కొంత పేపర్ లీకేజ్లకు సంబంధించిన కొంత వ్యతిరేకత కనిపించినప్పుడు మాట్లాడినప్పుడు ఏంటంటే ఎమ్మెల్యేను ఓడగొడతామని చెప్పుకుంటూ మళ్ళీ కేసీఆర్ సీఎం అవుతాడని వాళ్ళే చెప్తున్నారు జనాలు. ఏంది రీజన్? ఎమ్మెల్యే ఓడిపోయినాక సీఎం ఎట్లయితాడు కేసీఆర్ అని అంటే వీళ్ళు ఉంటారన్న వీళ్ళు అటే జంప్ అవుతారు అంటే ఇంతకుముందు చరిత్ర మనం 14 కానీ 18 కానీ తీసుకున్నట్టుంటే మనకు కూడా అదే వాళ్ళు జనాలు మాట్లాడుకుంటున్నారు ఆ సిచ్యువేషన్. అంటే ఈ జంపింగ్ తోటి ఏమన్నా కొంత తక్కువ ఉంటే ఈ జంపింగ్ తోటి మళ్ళా కేసీఆర్ ఖచ్చితంగా జంపింగ్ ఉంటుంది అంటున్నారు కాంగ్రెస్ లో. ఎందుకంటే అధిష్టానం నుంచి నాకు సంకేతం వచ్చింది, రేవంత్ రెడ్డి నేనే సీఎం అవుతానని చెప్పుకుంటున్నాడు. ఒకవేళ రేవంత్ గనక సీఎం అయితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా ఎమ్మెల్యేలు ఉండి వాళ్ళు బీజేపీలోకి బీఆర్ఎస్ లోకి జంపే అవకాశాలు ఉన్నాయి. నువ్వు అంటున్న మాట కాదు, జనాలు అంటున్న మాట, కాంగ్రెస్ నాయకులు అంటున్న మాట, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న మాటనే. ఏదో మళ్ళీ చూసే వాళ్ళు ఏమంటారంటే వీళ్ళు వన్ సైడ్ మాత్రం కాంగ్రెస్ అగనిస్ట్ గా మాట్లాడుతున్నారు అనేది కొంతమంది కామెంట్ చూస్తుంటారు, ఫోన్లు వస్తుంటాయి. అది కాదు, నేను అంటున్న విషయం కాదు, జనాలు అంటున్న మాట. జనాలలో అదే ఒపీనియన్ ఉంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అలాంటి మాటలు మాట్లాడారు, చాలా మంది మాట్లాడారు. చాలా మంది సీనియర్ నాయకులు సీట్లు రాకముందు వెళ్ళిపోయారు. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ కూడా ఒకవేళ వాళ్ళు ఎమ్మెల్యేగా గెలిచినా కూడా ఒకవేళ కాంగ్రెస్ లో కనుక రేవంత్ రెడ్డికి సీఎం పదవి ఇస్తే అప్పటికప్పుడు జంప్ అయిపోయే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అనేసి టాక్. సీఎం సీట్ విషయానికి వచ్చేసరికి జానారెడ్డి అసలు పోటీ చేయట్లే. జానారెడ్డి కూడా సీఎం రేస్ లో ఉన్నా అని చెప్పి. జిల్లా వైజ్ వద్దాం, ఖమ్మం నుంచి వద్దాం. ఖమ్మంలో బట్టి ఉన్నాడు, ఆయన సీఎం అంటున్నాడు. పొంగులేటి ఉన్నాడు, పొంగులేటి సీఎం అంటున్నాడు. అక్కడికి దాదాపు 10 మంది దాకా ఉన్నారు కాంగ్రెస్ లో సీఎం అభ్యర్థులు. నేను జిల్లా వైజ్ చెప్తున్నాను. నల్గొండ జిల్లాకు వచ్చేస్తే కోమటిరెడ్డి ఇద్దరు ఉన్నారు, కోమటిరెడ్డి బ్రదర్స్. రాజగోపాల్ రెడ్డి అంటాడు, వెంకటరెడ్డి అంటాడు, దామోదర్ రెడ్డి ఉన్నాడు అక్కడ, జానారెడ్డి ఉన్నాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, ఇంతమంది ఉన్నారు. సిటీ విషయానికి వస్తే మధు యాష్కి గౌడ్ ఉన్నాడు. అక్కడికి వచ్చి మనం బట్టి విక్రమార్క మాట్లాడుకున్నాం. ఇక నిజామాబాద్ విషయానికి వస్తే షబీర్ అలీ ఉన్నాడు. ఇట్లా ఏ జిల్లాకు చూసుకుంటే మెదక్ జిల్లాకు వస్తే దామోదర్ రాజనరసింహ ఉన్నాడు, జగ్గారెడ్డి ఉన్నాడు. వాళ్ళంతా సీనియర్లు కూడా. మహబూబ్ నగర్కి వచ్చేసరికి ఇట్లా అంటే డిఫరెంట్. ఇప్పుడు ఇదంతా కనిపిస్తున్నది అంటే జిల్లాకు ఒక 2, 3, 4 వరకు సీఎం అభ్యర్థులు ఉన్నారు. జిల్లాకు, రాష్ట్ర వ్యాప్తంగా కాదు, జిల్లాకే ఉన్నారు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఒకరు ఇది చేస్తుంటే ఒకరు గుంజే పరిస్థితి ఉంటుంది. దీంట్లో ఏమవుతుందంటే రాని వాళ్ళు మంత్రుల పదవులకు పక్కకు పెట్టండి. ఇంతకుముందు ఏదో చర్చ జరిగినప్పుడు మంత్రి పదవులు రాను, మంత్రి పదవుల దాకా కూడా అవకాశం ఉండదు. వీళ్ళు ఆటోమేటిక్ గా జంపు గానికే అవకాశం ఉంటుంది. దాంట్లోనే ఈ భయంతో కదా మంచిగా రిలాక్స్. ఇప్పుడు ఈ భయంతో ఎక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లకి జంప్ అయిపోతారు అనేసి ముందు జాగ్రత్తగానే ఈ కర్ణాటకకి ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరైతే రేసు గుర్రాలలో ఉన్నారో, గెలుస్తారు అని ఖచ్చితంగా ఉన్నారో అలాంటి వాళ్ళని కర్ణాటకకి షిఫ్ట్ చేస్తున్నారు కొద్ది రోజుల పాటు అనేసి టాక్. అంటే ఒకటి ఏంటంటే కర్ణాటకలో రిజల్ట్ వచ్చినప్పుడు మొన్ననే రీసెంట్లీ ఎన్నికలైన తర్వాత కర్ణాటకలో వాళ్ళ ఎమ్మెల్యేస్ను ఇక్కడ రేవంత్ రెడ్డి ఆర్గనైజ్ చేసి, రేవంత్ రెడ్డి హోటల్స్ అంతా క్యాంపెయిన్ అంతా కూడా రేవంత్ రెడ్డి వాళ్ళంతా ఒక చోటుకి చేర్చి అదంతా రేవంత్ రెడ్డి చూసినారు. ఇప్పుడు ఏంటంటే అక్కడ కర్ణాటకలో డీకే శివకుమార్ చూస్తున్నట్టు వ్యవహారం అంతా కూడా. అయితే నేను అనుకుంటుంది ఏంటంటే ఇంత అర్లీగా ఉండదు, ఇంత ముందు ఉండదు. ఎందుకంటే వాళ్ళు గెలుపు పత్రాలు తీసుకోవాల్సి వస్తుంది. రిజల్ట్ వచ్చిన తర్వాత గెలుపు పత్రాల తర్వాత షిఫ్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సోషల్ మీడియాలో కానీ జనరల్గా అందరూ రేపే పోతున్నారు, ఈ రోజే పోతున్నారు, క్యాండిడేట్స్ పోతున్నారు, అదంతా అవాస్తవం. ఇప్పుడు పోనీకి కూడా అవకాశం ఉండదు. ఎందుకంటే రేపు కౌంటింగ్ అయిన తర్వాత వాళ్ళు గెలుపు పత్రాలు తీసుకోవాల్సి వస్తుంది ఖచ్చితంగా. అప్పుడు జరుగుతుంది ఎవరికైనా. ఇంకోటి సీఎంకే కాదు అందులో పోటీ, నేను సీఎం కోసమే అనడానికి కూడా ఉండదు. మనం అది వాళ్ళకు కూడా కాన్ఫిడెన్స్ ఉందో లేదో తెలియదు కానీ వాళ్ళకు ఈవెన్ ప్రతిపక్ష నాయకునికి, సిఎల్పి నాయకునికి కూడా ప్రతిపక్ష హోదా కూడా ఇలాంటి క్యాంప్ అవసరం ఉంటుంది. మనం సీఎం కోసమే అనుకోవడానికి కూడా వీల్లేదు ఇక్కడ. వాళ్ళ యొక్క ప్రతిపక్ష నాయకుని హోదా కోసం కూడా ఇట్లాంటి క్యాంపెయిన్, ప్రతిపక్ష హోదా కూడా మరి స్ట్రాంగ్ గానే ఉండాలి కదా, నడుస్తుంటాయి. మనం పోయినసారి ఎన్ని చూడలేము. బట్టి విక్రమార్క ఎంతమంది పోటీ పడ్డారు ప్రతిపక్ష నాయకునికి, అందా ఇంకా 12 మంది జంపు కాగానే వాళ్ళు ఎంత పోటీ పడ్డారు. అది మనం సీఎం కోసమే అనుకోవడానికి వీలు లేదు, ప్రతిపక్ష నాయకుని కూడా అనుకోవచ్చు. ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నా, ఎవరి మౌత్ టాక్ ఎలా ఉన్నా కూడా బీఆర్ఎస్ లో మాత్రం కాన్ఫిడెన్స్ ఉన్నది.
ఖచ్చితంగా మేమే అధికారంలోకి వస్తాము అనేసి ఆ ధైర్యంతోనే కొంతమంది బాధపడుతున్నారు. ఏమవుతుందేమో టెన్షన్ ఇలా ఉన్నా కూడా నాకున్న కేసీఆర్ కూడా లేదు, ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. నాకు ఎవరు ఏం భయపడాల్సిన ఆ, అవసరం రైట్. లేదు. నేను అదే చెప్పుకుంటున్నా. 4వ తేదీ కేబినెట్ సమావేశం పెడుతున్నాము, 3వ తేదీ మనమే అధికారంలోకి వస్తాము అనేసి ధీమాగా చెప్తున్నారు ఆయన. ఈరోజు చాలా మంది ప్రగతి భవన్, నాకున్న సమాచారము రైట్ ఆర్ రాంగ్, నాకున్న సమాచారం ఏంటంటే ఈరోజు చాలా మంది ప్రగతి భవన్ మినిస్టర్స్, ఎమ్మెల్యేస్ చాలా మంది ప్రగతి భవన్ పోతే ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, మీరు నెత్తులు ఖరాబ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, మంచిగా ధీమా ఉండండి, మనమే మంచిగా అధికారం చేపట్టబోతున్నాం, మనమే ఉంటున్నాం అధికారంలో అని స్పష్టంగా చెప్పడం జరిగింది. వీళ్ళు మంచి హ్యాపీగా పోయి, వీళ్ళు టెన్షన్ తోటి పోయి ఏదో బాధతోటి పోయి హ్యాపీ మూడ్లో వచ్చేసారు. అంటే వాళ్ళకైతే ధీమా ఉన్నది అన్నట్లయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నది. కొంతమంది విశ్లేషకులు చెప్పే మాట ఏంటంటే ఒకవేళ కాంగ్రెస్ కి సీట్లు ఎక్కువ రావచ్చు, బట్ రాష్ట్రంలో మాత్రం బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారాన్ని చేపడుతుంది అని అంటున్నారు. అదే మనం ఇంతకుముందు అనుకున్న విధంగా జంప్ జిల్లాలో అంటే కొంత మెజారిటీ వచ్చినా కానీ ఆ సీఎం పోస్టులలో సీఎంకి సంబంధించిన దాంట్లో అనుకోండి వాళ్ళు ఒకరికొకరు నచ్చకుండా అవుట్ రైట్ వచ్చే అవకాశం ఉంది. ఈవెన్ బీజేపీ కూడా బీఆర్ఎస్ కి సపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు. ఇందులో ఎంతవరకు బీజేపీ ఎప్పుడు సపోర్ట్ ఇచ్చిన సందర్భం అయితే లేదు, బట్ ఈసారి చర్చ జరిగినట్టు కనిపిస్తున్నది. కానీ అది కూడా నేను అనుకుంటున్నా, ఇప్పుడు మౌత్ టాక్ ఎట్లయితే వచ్చిందో కొన్ని ప్రతిపక్షాలు అంటే అధికారంలో రానికి మైనారిటీస్ ఓట్లను వీళ్ళందరినీ దెబ్బకొట్టడానికి ఒక ప్రయత్నం లాగానే ఇదంతా జరుగుతుంటే పరిణామాలు అన్ని చూస్తుంటే మనకు అనిపిస్తున్నది ఏంటంటే అంశాల వారిగా మద్దతు ఇచ్చింది, అది వేరే విషయం. కొన్ని విషయాల మద్దతు ఇచ్చారు కేసీఆర్ గారు సెంట్రల్లో, కొన్ని విషయాల్లో మద్దతు ఇవ్వలేరు వారు. కాబట్టి మనం అంశాల వారిగా మద్దతు ఇచ్చారు, కొన్ని సందర్భాల్లో వ్యతిరేకించారు, కొన్ని సందర్భాల్లో వారికి మద్దతు ప్రకటించారు. మనం దాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ అంశం మీదనే ఇక్కడ మైనారిటీస్ ఓట్లన్నీ కూడా డైవర్ట్ చేయడానికి, వాళ్ళ గ్రిప్లోకి తెచ్చుకోవడానికి ఇదంతా ఒక ప్రాపగడ్డ లాగా మొదటి నుంచి మైండ్లలో కూర్చునబెట్టినట్టు అనిపిస్తున్నది. ఇండిపెండెన్స్ పాత్ర ఎలా ఉంటుందంటారు? ఇండిపెండెన్స్ నాకు తెలిసి ఇండిపెండెన్స్ పెద్దగా ఏముండకుండొచ్చు, ఉంటే ఒకటి అవకాశం ఉంటుంది ఇక్కడ ఇండిపెండెంట్ది. ఇక మిగతా ఒకటి బీఎస్పీ అవకాశం ఉంటుండొచ్చు, మిగతా ఒకటి సిపిఐ ఏమన్నా అవకాశం ఉంటుండొచ్చు. ఇండిపెండెంట్ ఒకటి ఉంటే అది కూడా ఒకటి అవకాశం ఉంటుంది. సిపిఎం ఆల్రెడీ సిపిఐ ఉంటే బీఆర్ఎస్ కి కంప్లీట్ అగైనెస్ట్ అయిపోయింది. అట్లే మనం ఉంటుండొచ్చు, అంతే. సిపిఐ ఇండిపెండెంట్ అట్లా ఉంటుండొచ్చు, కానీ మిగతా బీఎస్పీ ఏదన్నా అవకాశం ఉంటే బీఎస్పీ, కానీ ఇండిపెండెంట్లకు ఎక్కువ అవకాశం స్కోప్ ఏమి కనిపించట్లేదు. రైట్. సో మీ విశ్లేషణ ప్రకారం ఫైనల్ గా చెప్పండి, బీఆర్ఎస్ఆ కాంగ్రెసా ఏది అధికారం చేపడుతుంది? నేను అనుకుంటున్న వరకు, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఇక మనం ఉన్న విషయం మాట్లాడుతుంటే వన్ సైడ్ మాట్లాడిన అంటారు. వన్ సైడ్ కాదు, క్షేత్రస్థాయిలో గ్రౌండ్ లెవెల్లో రాజకీయ కేసీఆర్ గారి రాజకీయ వ్యూహాలు, ఎత్తుగడలు అన్నీ కలిపి నేను చెప్తున్న ఫైనల్గా ఏంటంటే మెజారిటీ సీట్లు ఏమన్నా తగ్గినా అందులో ఇంత వాళ్ళు వచ్చే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు, వాళ్ళు బీఆర్ఎస్కి మద్దతు ప్రకటించే అవకాశం ఉంటుంది. సరే, కొంత చర్చ జరుగుతున్నది, ఎందుకంటే వాళ్ళు ఎమ్మెల్యే సభ్యత్వం ఓడగొట్టుకుంటారు కదా అండి. ఆ టైం వచ్చినప్పుడు అట్లా కూడా ఏంటంటే ఇప్పుడు మద్దతు ప్రకటిస్తారు, కొద్ది రోజుల తర్వాత రీజైన్ చేస్తారు, మళ్ళీ వాళ్ళు గెలిపించుకొని అధికారంలోకి నిలబెట్టుకునే అవకాశం ఉంటుంది. ఈ రకంగా జరిగే అవకాశం ఉంటుంది. నేను అంటున్నదే కాదు, జనాలలో చర్చ ఉన్నది, పార్టీల వారిగా చర్చ ఉన్నది, కాంగ్రెస్ నాయకులలో కూడా అదే చర్చ ఉంది. కాబట్టి మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కేసీఆర్ గారికి మనం ఏదో వత్తాసు పలుకుంటూ వారిని ఏదో అంటారు, ఉన్న వారి వ్యూహాలు, వారి ఎత్తుగడలు అవన్నిటిని దృష్టిలో పెట్టుకొని నేను మాట్లాడుతుంది ఏంటంటే కేసీఆర్ గారికి అవకాశం ఎక్కువ స్కోప్. రైట్, చూద్దాం. 3వ తేదీ ఎక్కువ దూరం కూడా లేదు, జస్ట్ ఇంకొక మధ్యలో ఒక్క రోజే గ్యాప్. ఇంకా నెక్స్ట్ డే మనకు తెలిసిపోతుంది. కరెక్ట్ చెప్పాలంటే 36 అవర్స్ లో తేలిపోతుంది బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ కొడుతుందా, లేకపోతే ఒక్క ఛాన్స్ అన్న దీంతో ఏమైనా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా అన్నది కూడా మనకు 3వ తేదీ తెలిపోతుంది. అండ్ ఫైనల్ గా చూసుకున్నట్లయితే మనకు శ్రీనివాస్ రెడ్డి గారు చెప్తున్న దాని ప్రకారం బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది. మెజారిటీ కొద్దిగా తగ్గితే తగ్గచ్చు, ఓట్ల పర్సెంటేజ్ కొద్దిగా తగ్గితే తగ్గచ్చు, కానీ బీఆర్ఎస్ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని చెప్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ మీద వివరణ. నమస్తే.